దయతో ఈరోజు అంతా మంచిగా జరిగింది. దేవుడికి కృతజ్ఞతలు. పడుకుందాం. రోజు మంచిగా గడిచిపోయిందని సంబరపడకు. తెల్లారితే 5వ తేదీ చీటీ కట్టాలి, గుర్తుందా? అవును కదా, రేపే చీటీ. రేపు చీటీ కట్టుకుంటే అందరిలో పరుగు పోతుంది. డబ్బులు ఎలా రెడీ చేయాలి? దేవుడు ఉన్నాళ్ళే. రేయ్, చెప్పా కదరా చీటీ వెయ్యకు అని. నీ దగ్గర డబ్బు ఉంటేనే చీటీ వేయి, లేదంటే ఆర్డర్ తీసి ఎన్నాళ్ళని కడతావు చీటీలు. ఏదో అవసరానికి పనికి వస్తుందని చీటీ వేసినాను. ₹1,00,000 అంటే ఎవరు ఇస్తారు టైంకి? చీటీ ఉంటే ఎత్తుకోవచ్చు అని వేసాను చీటీ. కానీ ఇప్పుడు కట్టడానికే అవస్థలు పడుతున్నా. రేయ్, చెప్పేది నీకే. ఎవరిస్తారు నీకు? ఎలా కడతావు నువ్వు చీటీ? ఒకవేళ నేను కట్టుకుంటే చీటీలో ఉన్న ప్రతి ఒక్కడూ ఇబ్బంది పడతాడు నా వల్ల. నిన్నే ఎవరిస్తారు? వడ్డీకి అడుగుతావా? ఎంత వడ్డీ? ₹5, ₹10? 5, 10కి వడ్డీలు కట్టి నాశనం అవుతున్నావు కదరా. నీ చీటీ తగలయ్యా. వడ్డీకి తీసుకున్నాం. అవును, అలా తీసుకుని అలా ఇచ్చేయడానికి 10,000కి 500 తీసుకుంటాను. ఇక్కడ 500 కట్టాలి, మళ్ళీ చీటీ కసరెత్తి మళ్ళీ దానికి 500, అంటే నెలకి 10,000కే ₹1,000 నేను కట్టాలి. సగం చీటీలు నీలాంటి కట్టని వాడి వల్లే నిలిచిపోతున్నాయిరా. నిన్ను నమ్మి చీటీ వేసినోడు, నిన్ను నమ్మి జామీన్ వేసినోడు సంక నాకి పోవాల్సిందే. లేదు, ఇంకెన్నడూ చీటీ వేయను. ఒకవేళ వేయాలనుకున్నా నా జోబీలో డబ్బు నిలుస్తుంది అనుకుంటేనే వేస్తాను. నా వల్ల నన్ను నమ్మి జామీన్ వేసామని ఎవరిని ఇరికించను. నేను ఒకవేళ కట్టడం నిలిపేస్తే జామీన్తో పాటు చీటీ మొత్తం పోతుంది. అటువంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. మన దగ్గర డబ్బు ఉంటేనే చీటీ వేద్దాం. మధ్యలో డ్రాప్ అయిపోయి అందరికీ ఇబ్బందులుగా పెట్టకూడదు, అంతే.